కీర్తన మొదటి 2 వచనాలు. నేను వచనం చదువుతాను, మీరు ఒక వచనం చదవండి. నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా, నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను. మొదటి వచనాన్ని మళ్ళీ అందరం చదువుదాం. నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా, నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను. చాలండి. చదువుకున్న లేఖన భాగం చేరిరాగలిగిన మన హృదయాలకు మన ప్రభువును ఆత్మ సత్యాలతో ఆరాధించడానికి హెచ్చరికగా, పురికొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రేమగల దేవుడు చేయుగాక. ఆమేన్. ప్రభు ప్రజలారా, ప్రభువునందున్న ప్రియమైన వారులారా, కొన్ని నిమిషాలు ఆరాధన యొక్క ప్రాముఖ్యతను మనం గ్రహించి మన ప్రభువును ఆరాధించేటువంటి వారంగా ఉందాం. స్తుతియాగము చేయుము అన్నాడు. స్తుతియాగము చేయుము, మహోన్నతునికి నీ మ్రొక్కుబడులు చెల్లించుము అన్నాడు. ఇర్మియా కూడా అన్నాడు, నేను స్తుతియాగము చేసేదను, మహోన్నతికి నా మొక్కుబడులు చెల్లించేదను అన్నాడు. స్తుతి చేయడం యథార్థవంతులకు శోభస్కరం. శోభ అంటే అలంకారం. మనం ప్రభువును స్తుతిస్తున్నప్పుడు పరలోకపు తేజస్సు, కాంతి మనల్ని ఒక అలంకారంగా అలుముకుంటుంది, ఆవరిస్తుంది. అందుకే దావీదు దినమునకు 7 మార్లు స్తుతించాడు, తల వంచి ఆరాధించాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. స్తుతించడం అంటే దేవుని గుణలక్షణములను ప్రశంసించడమే. ఆయన యథార్థవంతుడు, ఆయన మంచివాడు, గొప్పవాడు, ఘనకార్యాలు చేస్తాడు, ఎంతో జాలి కనికరం గలవాడు, దీర్ఘశాంతుడు, త్వరగా కోపపడని దేవుడు, తండ్రి వలె కోపించుచునే వాత్సల్యత చూపించువాడు. ఆయన వ్యక్తిత్వం, గుణం ఎంత శ్రేష్టమైనదో గుర్తిస్తూ ఆయన్ను పలువురిలో ప్రశంసించడమే మరి స్తుతి చెల్లించడం. 34వ కీర్తన మొదటి వచనంలో దావీదు ఏమన్నాడు? 34 మొదటి వచనం, నేను ఎల్లప్పుడూ, అప్పుడప్పుడు అన్నాడా? ఎల్లప్పుడూ. ఎల్లప్పుడు అంటే ప్రతి క్షణం, ప్రతి దినం, ప్రతి సంవత్సరం, ప్రతి నెల, ప్రతి పునరుద్ధార దినం. ఎల్లప్పుడూ అంటే నిత్యము అని అర్థం. ఆరోగ్యమందు స్తుతిస్తాను, అనారోగ్యమందు స్తుతిస్తాను, లాభం వచ్చినా స్తుతిస్తాను, నష్టం వచ్చినా స్తుతిస్తాను, కష్టం వచ్చినా స్తుతిస్తాను, ఆనందం వచ్చినా స్తుతిస్తాను. ఎల్ల వేళలందు లేదా ఎల్లప్పుడూ నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును అన్నాడు. దేవుడు మన కొరకు ఏం చేశాడు? ఆయన గుణలక్షణాలే కాదు, యెహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను అన్నాడు. భక్తులకు దేవుడు చేసిన కార్యాలను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి.
దేవుని యొక్క గుణలక్షణాలను బట్టి ఆయన నామాన్ని మహిమపరచాలి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 15వ వచనం చదవండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 15వ వచనం. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి అప్పుడప్పుడు స్తుతియాగము చేయడము అన్నాడా? ఎల్లప్పుడూ. నాతో చెప్పండి. దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయడము అనగా ఏం రాశాడు? ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వాఫలము. జిహ్వాఫలం అంటే జిహ్వా అంటే ఏంటి? నాలుక. జిహ్వాఫలం అర్పించడం అంటే నాలుక ఫలము ఆయనకు అర్పించడము అని అర్థం. జిహ్వా జీవమరణములు నాలుక వశము అన్నాడు. ఈ నాలుకతో దేవుణ్ణి మనం స్తుతించాలి. పాటల ద్వారా స్తుతించాలి, పలుకుల ద్వారా స్తుతించాలి, వాక్యం ఉచ్చరించి స్తుతించాలి, ఆయనను ఘనపరచాలి. ఎవరికైనా శ్రమ కలిగినా వాడు ప్రార్థన చేయాలన్నాడు. మరి ఎవరికైనా సంతోషం కలిగినా వాడు కీర్తనలు పాడలేము, పాటలు పాడాలి. వాళ్ళు ఇలా సంతోషంగా ఉన్నారు. చెరలో శ్రమలో ఉన్నప్పటికీ పరిశుద్ధాత్మ ఆనందం వారిని ఆవరించింది. అందుకు మధ్యరాత్రి వేళ కూడా కీర్తనలను పాడుచు దేవునికి ప్రార్థనలు చేయించింది. అది నిజమైన ఆరాధన. ఆరాధనకు వచ్చామంటే ఏదో కూర్చున్నాం వెళ్ళిపోయామని కాదు. జిహ్వాఫలం స్తుతియాగము ఆయనకు అర్పిస్తున్నామా? ఆయన గణపరుస్తున్నామా? ఎందుకు ఆరాధనకు మనం హాఫ్ అన్ అవర్ ఒకరి తర్వాత ఒకరు దేవుడు చేసిన వాటి కొరకు మనం గణపరుస్తూ ఉంటాం. ఎందుకంటే ఇది ఆయన కార్యం, ఆయన ఏర్పరచాడు. స్తుతి ఆయనకి ఇష్టం. ఆయన స్తుతి కీర్తనలను బట్టి పూజనీయుడు, ఎల్లవేళలా కూడా స్తుతికి పాత్రుడు. కాబట్టి జిహ్వాఫలం అర్పించడంలో ఎప్పుడూ వెనుకడుగు వేయద్దు. ప్రభుకు పాటల ద్వారా పలుకుల ద్వారా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆరాధనను అర్పించేటువంటి వారంగా ఉండాలి. ఎప్పుడెప్పుడు నాకు అవకాశం వస్తుందా, నేను ఎప్పుడెప్పుడు ప్రభువును ఆరాధించాలా అన్న ఆశతో ప్రభు సన్నిధానానికి మనం చేరవలసిన వారంగా ఉన్నాం. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే మహారాజు అయిన దావీదు, హిజ్కియా ఇంకా మహారాజులు ఎంతోమంది ప్రభుని ఆరాధిస్తూ వచ్చారు. వారు తన పలుకుల ద్వారా పాటల ద్వారా ఆయన గణపరిచారు. కీర్తన కారులైనటువంటి ఆసాపు ఇంకా అనేక మంది దేవుని గణపరుస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వచ్చారు. మరి ఈనాడు దేవుని ఇంటికి వచ్చిన మనం ఏ అద్భుతాలను వివరిద్దాం? మన స్తుతియాగం అర్పించడానికి సిద్ధమా? నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించదని అన్నాడు. మనందరినీ నరకం నుంచి విడిపించిన దేవుడు మన పాపానికి ప్రాయశ్చిత్తముగా ఉండటం మ్రాణ మీద వేలాడి తన ప్రాణాన్ని పెట్టాడు. ఈ 2026 సంవత్సరం 2వ నెల మొదటి దినాన్ని మనకి ఈవిగా ఇచ్చాడు. ఈ దినం అనేకులు ఇక్కడ ఉండలేకపోయాడు. పిల్లలు ఈనాడు మనం ఉన్నామంటే ఎంత ధన్యత! ఎన్నో భయంకరమైన పరిస్థితులు ప్రపంచంలో ఉన్నాయి. హత్యల ద్వారా, యాక్సిడెంట్ల ద్వారా, ఇతరాత్రమైన ద్వారానే కాదు, ఆత్మహత్యల ద్వారా కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టేవారు ఉన్నారు. అలాంటి ఆలోచనలు, ఆ చెడు, ఆ దయ్యాల దాన్ని ఏమంటారు, అంధకార శక్తుల ప్రభావం అంతా మన మీద ఉండకుండా దేవుడు మనకి ఎంత కాపుదలను ఇచ్చాడు. చర్లపల్లి హైదరాబాద్ దగ్గరలో ఒక తల్లి, కూతురు, కుమారుడు, వాళ్ళకి బోల్డ్ అంత ఆస్తి ఉంది. కారులో వచ్చారు రైల్వే స్టేషన్కి. ఆమె
మంచి 38 సంవత్సరాల వయసే, పిల్లలు ఇంటర్మీడియటే చదువుతున్నారు. 17-16 సంవత్సరాలు ఉంటాయి పిల్లలకి. పెద్ద పాప అలాగే తమ్ముడు. ఎంత చక్కగా ఉన్నారు పిల్లలు. ఆస్తిపాస్తులు ఉన్నాయి. కారులో వచ్చి ఆడ కాసేపు ఉండి ఆమె ఏమనుకుందంటే, నాకు ఈ జీవితం నచ్చలేదు, నేను అందుకే నా పిల్లలతో సహా లోకల్లో నుండి వెళ్ళిపోతున్నానని ఒక చీటీ రాసి కారులో పెట్టి ఆ రైల్వే స్టేషన్కి వెళ్ళి ముగ్గురు ఆ రైల్ ట్రాక్ మీద పడుకొని ట్రైన్ వచ్చినప్పుడు, ఆ ఎంఎంఎంటీసీ సిటీ లోకల్ ట్రైన్ వచ్చినప్పుడు పడుకున్నారు. పాపం ముగ్గురు చచ్చిపోయారు. వాళ్ళు ఎంత దారుణమైన స్థితికి వెళ్ళిపోయారు. ఎంతవరకు జీవితాన్ని తీసుకొచ్చుకున్నారు. మరి ఇక ముందు బతకలేరా? వారికి ఉన్న సమస్యలు ఎంతో గొప్పవి ఉండొచ్చు సమస్యలు, కానీ బతకడానికి కదా ధైర్యం కావాలి. ఒక్క కుటుంబం ఎంతో భయంకరంగా వివిధ జీవితాలు అయిపోయారు. ఇట్లా ఒకటి కాదు, మనకు తెలిసి కొన్ని ఎన్నో ఈ లోకంలో జరుగుతూ ఉన్నాయి. కానీ నీకు నాకు దేవుడు కాపుదలను ఇచ్చాడు. ఆ అంధకార శక్తుల ప్రభావం మన మీద ఉండకుండా చేశాడు. వాటి వశం కాకుండా తప్పించాడు. ఒక్కసారి ఆ ఆలోచనల వశమైతే ఏ మనిషి అందులో నుంచి బయటికి లాగలేడు. పిల్లలైనాడు రక్షణ పొంది దేవుని బిడ్డలమై ఆయన కాపుదల అనుభవిస్తున్నామంటే ఎంత ధన్యులం. ఆ బాధ కుటుంబంలో ఎంత వేదనగా ఉంటుంది. ఎవరు ఓదారుస్తారు? ఎవరు విడిపిస్తారు? డబ్బు లేదనా, అందం లేదనా, ఆరోగ్యం లేదనా, మానసిక స్థితిని వారు జయించలేకపోయారు, నష్టపడ్డారు. ప్రభు మనందరి పాప పరిహారం కొరకు లోకానికి వచ్చాడు. నీకు నెమ్మది లేదా? శాంతి లేదా? ఆలోచన చేత విసిగి ఉన్నావా? యేసుని సొంత రక్షకుడిగా అంగీకరించు, నెమ్మది పొందుతా. ఎందుకంటే నీ పాపం కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, రక్తం కార్చి నిన్ను విమోచించాడు. చేయాల్సిందల్లా ఏమీ లేదు. నేను పాపిని ప్రభా, నన్ను క్షమించాలనుకుంటే చాలు. ఆయన రక్తం మనల్ని కడుగుతుంది. మనకు నెమ్మది, శాంతి, సమాధానం కలుగుతుంది. నిరీక్షణ లేని మనకు గొప్ప నిరీక్షణ జరుగుతుంది. ప్రభువు నాతో ఉన్నాడన్న ధైర్యం కలుగుతుంది. నరక శిక్ష మన నుంచి తొలగించబడుతుంది. ఆవరించిన అంధకార శక్తుల ప్రభావం అంతా కనుమరుగైపోతుంది. అందుకే యేసు దగ్గరికి రావాలి, పాపం ఒప్పుకోవాలి, పశ్చాత్తాపడాలి, ఆయన అంగీకరించి మనం ధన్యులం అవ్వాలి. రక్షణ పొందిన వారు ఎవ్వరూ మౌనంగా ఉండకూడదు. రక్షణ లేకపోతే రక్షణ పొందాలి. రక్షించబడిన మనకు ఆయన గొప్ప కృపనిచ్చాడు. ఎల్లప్పుడూ ఆయనకు స్తుతియాగం చేయాలి. మన జిహ్వా ఫలాన్ని అర్పించాలి. అయ్యా, నాకు ఇచ్చిన శాంతికై స్తోత్రం, నాకు ఇచ్చిన రక్షణకై స్తోత్రం, నా కొరకే ప్రాణం పెట్టినందుకు స్తోత్రం, నన్ను క్షమించినందుకు స్తోత్రం. నా నాలుక నీ స్తుతియాగాన్ని అర్పించడానికి కృప చూపినందుకు వందనాలంటూ ఎల్లప్పుడూ ప్రభువును మనం స్తుతిస్తూ ఉండాలి. అలా స్తుతిస్తున్నప్పుడు దేవుని ప్రసన్నతా కాంతి మనల్ని ఆవరిస్తుంది. ఆరాధనలో ఆయన అంగీకరిస్తాడు, వెలుగుతో మనల్ని నింపుతాడు. స్తుతించే వారి ముఖాలు ఎప్పుడు తేటగా ఉంటాయి. వారి ముఖాలు ఎన్నడూ కూడా లజ్జపడవు, సిగ్గుపడవు. మరి స్తుతించేవారు దేవుని కార్యాన్ని చూస్తారు. ఇశ్రాయేలీయులు ఎరికో దగ్గర స్తుతించారు. ఎరికో యొక్క కోట గోడలు నేలమట్టమయ్యాయి. శత్రువు యొక్క స్థలాలను వారు పట్టుకోగలిగారు. స్తుతుల వలన గొప్ప కార్యాలను వారు చూడగలిగారు. అటునాడు మనం స్తుతిస్తున్నామా ప్రభువును? స్తుతియాగం అర్పించు, మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించు. ఆయన నిన్ను అంగీకరిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. అంటే మనం కూడా ఇదే కాలం మన జిహ్వా ఫలాన్ని ప్రభుకు అర్పిద్దాం. ఎంతో దయాళుడవై నాకు ఇచ్చిన భద్రత, క్షేమం, కృపలకు కృతజ్ఞత ప్రభా. నా సంఘానికి ఇచ్చిన కృపకే వందనాలు. ఇదిగోనే నేను నీకు ఏమి ఇవ్వగలను తండ్రి. ఈ నదిరిగి నలిగిన హృదయంతో కొద్ది స్థుతి ఆరాధన నీకు అర్పిస్తున్నానంటూ మనం తలలతో ప్రభువును ఒకరి తర్వాత ఒకరు ఆరాధన చేయాలి. అందరి తలలోంచి కళ్ళు మూసుకోండి. మా అందరూ ఆరాధనలోకి ప్రవేశిద్దాం.